ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నరేష్ బాబు గారు చెప్పారు. రే నరేష్, నేను ఎలకల మందు అన్నంలో కలిపానని నీకెప్పుడు చెప్పానురా? అటు తినేటప్పుడు ఎలుకల కోసం ఎలుకల మందు కలుపుతున్నానని చెప్పి నువ్వు అన్నావు కదా. ఆ అన్నమే సంపంగి తిన్నది. అయ్యో, కడుపులో తిప్పుతుంది బావా, నన్ను కాపాడు ప్లీజ్. నేనెప్పుడు చెప్పాను రా నీకు? నిన్ను మరేంటమ్మా వీడు? రే పిచ్చోడా, ఎలకల మందు కలుపుదాం అనుకున్న అన్నం కనపడట్లేదని చెప్పాను కానీ ఎలకల మందు కలిపిన అన్నం కనపడట్లేదని నీతో ఎప్పుడు చెప్పాను రా? అందులో ఎలుకల మందు లేదా? ఎలుకల మందు ఉంది, అన్నం లేదు. మరి ఎలుకల మందు? ఎలుకల మందుంది కానీ అన్నం లేదు. ఆ అన్నమే సంపంగి తిన్నది. రాయ్, ఇద్దరు కలిసి బుర్ర తినకుండా హాస్పిటల్ కి తీసుకెళ్లాలా లేదా ముందు అది చెప్పండి. ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. కాకపోతే మామూలు ఆసుపత్రికి కాదు, పిచ్చ ఆసుపత్రికి. ధర్మేష్ అన్న, వీళ్ళిద్దరికీ బుర్రలేదనుకుందాం. నువ్వు పెద్దవాడు కదా, ఎలుకల మందు కలిపిన అన్నం బయట పెడతానని నువ్వెలా అనుకున్నావు? ఒక చిట్టెలుకను చంపడానికి మందు కలపాలని అన్నం తీసి పక్కన పెట్టుకున్నాను. కానీ ఈలోపు ఒక పెద్ద ఎలుకొచ్చి ఆ అన్నం తినేసింది. నిజంగా నేను ఎలుకల మందు కలిపినానని తినలేదా? లేదు. బావా, నన్ను కిందకి దించు బావా. నో పాయిజనా? బావగారు, బాగా ఆలోచించి చెప్పండి. రేయ్, బాగా గుర్తు చేసుకొని చెప్పరా, మందు కలిపావా లేదా? అయ్యో, కాశీలో ఉన్న తాత మీదొట్టు. ఆ అన్నంలో నేను ఎలుకల మందు కలపలేదు. అమ్మయ్యా. బావా, దించు బావా. అవును, మరి కడుపు నొప్పిగా ఉందన్నావు, అదేంటి? దొంగతనంగా తింటే అలాగే కడుపులో నొప్పొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎలకల మందు కలిపిన అన్నం తిన్నాను అన్న టెన్షన్లో ఉంది కదా, అందుకే కడుపు నొప్పొచ్చింది. సంపంగి, నవ్ యు ఆల్ రైట్? ఓకే బావా, నవ్ ఆల్ రైట్. దీని అంతటికీ కారణం వీడే. అస్సలు వదలొద్దు నిన్ను. దొంగతనంగా తింటే ఇలాగే జరుగుతుంది. తినమని బతిమలాడినప్పుడు తిననంటే తిననని పొగరుగా సమాధానం చెప్పావు కదా, మరి అలాంటప్పుడు దొంగచాటుగా తినడం ఎందుకు? ఇంతవరకు తెచ్చుకోవడం అవసరమా? ఇది నీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఆకలిగా అనిపించి. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకోసారి ఇలాంటి తలతిక్క వేషాలు వెయ్యకు. ఇంటికి వచ్చావు, చచ్చావే. ఏంటి ధర్మేష్ అన్న, నువ్వు ఒక్కడే వచ్చావు? పారిపోయాడు. ఇంటికి రాని తోలు తీసి ఆరేస్తాను. అమ్మా సంపంగి, తిండి మీద ఎందుకు ఈ అలకలు కోపాలు? ఆకలేస్తే తినడమే. నీకు తెలుసో లేదో, తినడం ఒక వరం. ఆ వరాన్ని శాపంలాగా మార్చుకో. లోపలికి పద. నేనేం తప్పు చేశానని ఆకలేస్తే అన్నం తినడం తప్ప? దానికి అందరూ తలా ఒక మాట అంటారా? నాకైతే తల కొట్టేసినట్లుంది. సంపంగి, ప్లీజ్ డోంట్ క్రై. 4 ముద్దలు అన్నం తింటే దొంగతనంగా తిన్నావని అంటారా? అక్కడికి నేనేదో చెయ్యరని తప్పు చేసినట్లు అందరూ నన్ను చూసి పక్క పక్క నవ్వుకుంటారా? యూ డిడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. అయినా సరే
నువ్వు పాయిజన్ ఫుడ్ తిన్నావని తెలియగానే అందరూ ఎంత టెన్షన్ పడ్డారు. నిన్ను రిస్క్ చేసి కాపాడడానికి ఎంత ఆందోళన పడ్డారో నువ్వు కూడా చూసావు కదా. చివరికి నువ్వు పాయిజన్ కలిపిన అన్నం తినలేదని తెలిసాక అందరూ సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. అది నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ గా మాట్లాడుతున్నావు కదా. నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు. నాకు వెళ్ళిపోవాలని ఉంది. యు వాంట్ గోనా? నాట్ ఓన్లీ మీ, వి టు గో. నో నో, ఐ నాట్ కమ్ విత్ యు. యు గో. నేను పిల్లి వారింట్లో ఉండను. నువ్వు కూడా నాతో వచ్చి తీరాల్సిందే. సంపంగి కావాలంటే నువ్వు కూడా నాతో వచ్చే. రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ మాత్రం ఉండకూడదు. ఎక్కడికి వెళ్తాం కుదరదు. నేను రాను. నేను పిల్లి వారింట్లోనే ఉంటాను. నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఇదే నా నిర్ణయం. ఎస్, నో చేంజ్, నెవర్ చేంజ్. అయితే నా నిర్ణయం చెప్పమంటావా? ఎస్, యూ టెల్. నువ్వు నాతో రాకపోతే, అంటే ఈ పిల్లి వారింటిని వదిలేసి నాతో రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. చేసుకోమంటావా? చేసి చూపించమంటావా? వై వై? కారణాలు చెప్పడం కుదరదు. నువ్వు కూడా నాతో రావాలి. రేపు మనం పిల్లి వారింటిని వదిలి వెళ్ళిపోతున్నాం. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను. నా చావు నీ కళ్ళారా నువ్వే చూస్తావు. రియల్లీ? రియల్లీ. ఇక్కడ ఉన్నంత కాలం నాకు బ్యాడ్ నైటే. నో నో, దిస్ ఈజ్ రాంగ్ డెసిషన్ సంపంగి. మల్లిక, ఎక్కడికమ్మా బయలుదేరావు? ఇప్పుడు కాదు పెద్ద బావా, రేపొద్దున నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. పుట్టింటికి వెళ్తుంటే ఎందుకని అడగను, కానీ ఇంత హడావిడిగా ఎందుకు వెళ్తున్నావు? చెప్పు, అడుగుతున్నారుగా. నాకు భయంగా ఉంది. భయమా? రే సురేషు, ఏంట్రా అంటుంది? ఇక్కడ ఉండాలంటే భయంగా ఉందంట. పిల్లి వారి ఇంట్లో ఉండడానికి భయపడుతున్నావా? అది నువ్వా? అవును బండ బావా, నేనిలా భయపడ్డానికి కారణం నువ్వే. ఆ? నేనా? నేనేం చేశాను? ఏమో, ఎప్పుడు ఎక్కడ దేంట్లో ఎలుకల మందు కలుపుతావేమోనని నాకు భయంగా ఉంది. నవ్వుతావేంటి? నేనిలాంటి వాటికి భయపడతానా? మరి పుట్టింటికి ఎందుకు బయలుదేరా? మా నాన్న మా ఆయనకి పొలం కొన్నాడు కదా, ఆ పొలం చూసినట్టు ఉంటుంది. మా అమ్మా నాన్నల దగ్గర 4 రోజులు ఉన్నట్టు ఉంటుంది. అందుకే వెళ్తున్నాను. క్షణంసేపు అందరినీ హడలు కొట్టావుగా. బిగ్ బ్రో, చిన్నడా, మా ఆవిడ సూసైడ్ చేసుకుంటానంటుంది. సంపంగి ఆత్మహత్య చేసుకుంటానంటుంది. నాకు సంపంగి వద్దు. ఆవిడ గారు చెప్పిన దానికల్లా తలాడిస్తూ వచ్చావు. ఇప్పుడు చూడు, అది నీ నెత్తికెక్కి తైతక్కలాడుతుంది. సంపంగి నాట్ గుడ్డు. మీరు మాత్రం గుడ్డా?